హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు పొద్దున్నే మా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా వాళ్ళు ఉప్మా వద్దు అని అన్నారు. అయితే నేను నైట్ చపాతీలు చేశాను. ఆ చపాతీలని అంటే ఎగ్ చపాతీలాగా చేసి ఇద్దామని అయితే వాళ్ళకు ఇక్కడ చేస్తున్నాను. ఆల్రెడీ చపాతీలు చేసి ఉన్నాయి కాబట్టి ఒక బౌల్లో ఎగ్స్ అయితే తీసుకొని వాటిని కొట్టి పక్కనైతే పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల మా వాళ్ళకి చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చపాతీ చేసి ఎగ్ వేసి చేయొచ్చు. కాకపోతే నేను నైట్ చేసిన చపాతీలు ఎక్కువగానే ఉన్నాయి. నైట్ మా వాళ్ళు సరిగా తినలేదన్నమాట. తినకపోయేసరికి అవి మిగిలిపోయాయి. అవి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా చేద్దామని అయితే ఇలా ఎగ్గుని పగులగొట్టి అందులో కొంచెం ఉప్పు, కారము, మిరియాల పొడి వేసి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టి మంచిగా రొట్టె పెంక వేడైన తర్వాత నేను చేసి పెట్టుకునే చపాతీలను కొంచెం వేడి చేసుకుంటున్నాను. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఇప్పుడు చేసిన చపాతీ లాగానే ఉంటాయి అన్నమాట. నైట్ చేసినట్టు ఏమీ ఉండవు. ఇప్పుడు చేసిన చపాతీ లాగానే ఉన్నాయి. కొంచెం వేడి చేసి ఈ ఎగ్ దానిపైన వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నాను. టేస్ట్ బాగుందన్నమాట. మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. అసలైతే ఇవి నైట్ తింటే ఇప్పుడు ఉప్మా చేద్దామని అనుకున్నాను. వీళ్ళు నైట్ తినకపోయేసరికి ఇలా చేస్తున్నాను. మళ్ళీ ఉప్మా కూడా మమ్మీ వద్దు అని అంటున్నారు మా పిల్లలు. ఉప్మా ఏమొద్దు మమ్మీ అని అన్నారు. అయితే ఎట్లాగో చపాతీలు ఉన్నాయి కాబట్టి ఎగ్స్ అయితే వేసి ఇలా మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా అయితే ఎగ్ చపాతీ అయితే చేసి ఇస్తున్నాను. పిల్లలు అయితే తింటున్నారు. మా బాబు తింటున్నాడు. ఒక్కటి తిన్నాడు బలవంతంగా. తనకు అస్సలు అంటే తినలేడు అనమాట. చాలా టైం పడుతుంది. నెమ్మదిగా తింటూ ఉంటాడు. మెల్లమెల్లగా తినిపిస్తూ ఉండాలి. చాలా టైం పడుతుంది. అలాగే పాపకి వేసి ఇచ్చాను. మా వారికి కూడా వేసాను. టేస్ట్ అయితే బాగున్నది. సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీల మీద ఎగ్ వేయడమే కదా, చాలా తొందరగా అయిపోయిందనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. మా వాళ్ళకి కూడా నచ్చింది. వాళ్ళు కూడా తినేసి మంచిగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళారు. తర్వాత మా వారికి ఇచ్చా, తను కూడా తిన్నారు. చివరిలో నేనైతే తింటున్నాను అనమాట. నేను ఎలా తిన్నానంటే నైట్ చిక్కుడుకాయ కర్రీ ఉందనమాట. ఆ చిక్కుడుకాయ కర్రీతో అయితే నేను తింటున్నాను అనమాట. ఎగ్స్ వేసిన చపాతీలు ఆల్రెడీ మా వాళ్ళకే సరిపోయాయి అనమాట. నాకైతే నైట్ చిక్కుడుకాయ కర్రీ ఉంది. ఆ చిక్కుడుకాయ కర్రీతో అయితే నేను మిగిలిన చపాతీలు అయితే తింటున్నాను అనమాట. తినేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట. తినేసి టీ తాగుతున్నాము. టిఫిన్ చేయగానే టీ అయితే తప్పకుండా తాగుదామన్నమాట. టిఫిన్ తిన్న తర్వాత టీ తాగితే చాలా బాగుంటుంది కదా. టీ అయితే పెట్టించాను. మా వారు నేనైతే టీ తాగుతూ కాసేపు అలా కూర్చున్నాము. నిజం చెప్పాలంటే మాకు టీవీ కూడా లేదు. టీవీ చూసుకుంటా కబుర్లు చెప్పుకునే అంత సీన్ కూడా లేదనమాట. టీవీ లేదు. అలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఎట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా అని ఇక్కడ మా వారితో ఏదో మాట్లాడుతూ ఉన్నా. టీ తాగిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. గిన్నెలన్నీ కడిగేసిన, బియ్యం కడిగిన, కూర కూడా వండాలి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.